విశాఖపట్నం పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో సుమారు 40 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై సిబిఐ విచారణ జరపాలని ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పదవి అయిన ఇన్ఛార్జ్ చైర్మన్ ఈ ఫైలుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని, కొత్త చైర్మన్ వచ్చే వరకు నిధులు చెల్లింపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి స్టేడియము నగరంలో పోర్ట్ స్టేడియము. అటువంటి పోర్ట్ స్టేడియంని గత వైసీపీ ప్రభుత్వంలో గత వైసీపీ నాయకులు కారు చౌకగా అడ్డగోలుగా నిబంధనల విరుద్ధంగా పోర్ట్ స్టేడియంని లీజుకు తీసుకున్న దగ్గర నుంచి కూడా పోర్టు యాజమాన్యంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోర్ట్ స్టేడియంని తన సొంత జాగిరిలాగా విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పోర్ట్ స్టేడియంని వినియోగించుకోవడంతో పాటు పోర్ట్ స్టేడియంని విధ్వంసం చేసి పడేశారు. ఏదైతే ఆ యొక్క సంస్థ అప్పుడున్నటువంటి విజయసాయిరెడ్డి మద్దతుతో విజయసాయిరెడ్డికి ప్రధానంగా దగ్గరగా ఉన్నటువంటి బొడ్డేటి కాశీ విశ్వనాథ్ చెందినటువంటి విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఆ టెండర్ పిలిచినప్పటి నుంచి మీకు ఆధారాలన్నీ చెప్పిన తర్వాత పూర్తి వివరాలు దీంట్లో ఏం జరిగిందో కూడా చెప్తాను. ఇది టెండర్ డాక్యుమెంటు, టెండర్కి సంబంధించి ఎవాల్యుయేషన్ టెండర్ డీటెయిల్స్ ఇవి. వీళ్ళకి 10వ తారీఖు జూలై 2023లో పోర్టు యాజమాన్యంతోనే అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు ఆ రోజు కట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఒక 1 ఇయర్ రెంటు 95,58,000 రూపాయలు క్యాష్గా కానీ కట్టారు. బ్యాంక్ గ్యారంటీ కింద 1,62,00,000 రూపాయలు బ్యాంక్ గ్యారంటీ కింద ఇచ్చారు. అదే విశ్వనాథ సంస్థ 2024లో కూడా మిగతా ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అవి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఫిబ్రవరి 2వ తారీఖు 2024లో తీసుకున్నారు. 1 ఇయర్కి కట్టాల్సినటువంటి రెంటు 1,47,50,000 రూపాయలు అద్దె క్యాష్ రూపంలో కట్టారు. 2,50,00,000 రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. వీళ్ళు అద్దెకి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఏదైతే వీళ్ళు నిర్వహిస్తామని చెప్పి టెండర్ కండిషన్స్లో ఏవైతే ఉన్నాయో వీళ్ళే మెయింటైన్ చేస్తాను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అని పేరుతోని పోర్టు యాజమాన్యంతో చేసుకున్నటువంటి లీజ్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ లీజ్ ఒప్పందాన్ని మొట్టమొదటి రోజు నుంచే విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అతిక్రమించారు. వీళ్ళు 12 మందికి వ్యాపారస్తులకి సబ్ లీజులు ఇచ్చేశారు మొట్టమొదటి రోజు నుంచే. దాంట్లో క్రికెట్ అకాడమీ ఒకటి, మసాజ్ జైర్స్ ఒకటి, ఫన్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఒకటి, క్రికెట్ గ్రౌండ్ ఒకరికి, రెస్టారెంట్ సీక్రెట్ గార్డెన్ అని అదొకరికి, బాస్కెట్బాల్ అకాడమీ ఒకరికి, చిత్తర్లహరి అని ఒకరికి, స్నో స్టేషన్ అని ఒకరికి, స్నూకర్ ఒకరికి, పికిల్ బాల్ ఒకరికి, క్రికెట్ గ్రౌండ్ లైటింగ్ ఒకరికి, మినీ వరల్డ్ ఒకరికి, పల్స్ ప్లేన్ ఒకరికి, ఫ్రెష్ బీన్స్ కాఫీ షాప్ ఒకరికి, యాక్వా వరల్డ్ ఒకరికి, ఇండోర్ స్టేడియం ఒకరికి, గో కార్టింగ్ ఒకరికి, ట్రాన్సిట్ జిమ్ అనేటువంటిది ఒకటి, బుల్ రైడ్ అనేటువంటిది ఒకటి. అంటే వీళ్ళు వ్యాపారం ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న మొట్టమొదటి రోజే పోర్ట్ స్టేడియంని ముక్కల కింద వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు విధ్వంసం చేసేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టి పచ్చని
అక్కడ ఏదైతే గడ్డి పైర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం తొలగించేసి వీళ్ళు ఇష్టానుసారంగా పోర్టు యాజమాన్యం ఎటువంటి అనుమతులు, నిర్మాణ అనుమతులు కానీ, మార్పులు చేర్పులు తీసుకోవాల్సిన అనుమతులు కానీ ఏమి తీసుకోకుండానే సబ్ లీజులకు ఇవ్వద్దు అని చెప్పి నిబంధన ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి సబ్ లీజులదారునిచ్చి ₹1,00,00,000 డబ్బులు దండేసుకొని మళ్ళీ వాళ్ళు చేసే వ్యాపారంలోని రెవెన్యూ షేరింగు మళ్ళీ వీళ్ళ సంస్థకే బిల్లింగ్ అయ్యేటట్టు అక్కడ ఫోన్పే చేస్తే ఈ సంస్థకే బిల్ అవుతూ ఉంటుంది. రెవెన్యూ షేరింగ్ కూడా పెట్టేసుకొని ఇష్టానుసారంగా పోర్టు స్టేడియంని వీళ్ళు సొంత జాగిరిలాగా విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేటువంటి సంస్థ వ్యవహరించిందని చెప్పి పోర్ట్ అధికారులే కనుగొన్నారు. పోర్ట్ అధికారులు కనుగొని మీరు పలానావి మేము అద్దెకిచ్చాము, మీరు మాతో అనుమతులు లేకుండా ఇవన్నీ కూడా మీరు పెట్టారు, మీకు ఇవి పెట్టడానికి మీకు అనుమతులు లేవని కూడా పోర్ట్ అధికారులు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు 28/2/2025. అలాగా కాలక్రమేణా వీళ్ళకి ఉన్నటువంటి పరిచయాలు, అధికారులని వీళ్ళు ఏదైతే డబ్బుల మైకంతో వాళ్ళు కళ్ళు మూసి వీళ్ళు వ్యాపారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా కొన్నాళ్ళు ఆటలు సాగాయి. పోర్టు చైర్మన్ అంగమూర్తి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ గమనించిన తర్వాత ఇది 19/10/2025 పోర్టు వాళ్ళు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. మీరు నిబంధనల విరుద్ధంగా ఇక్కడ వ్యాపార కార్యక్రమాలని, లీజు నిబంధనల విరుద్ధంగా మీరు వ్యాపారం వ్యవహారాలని చక్కబెడుతున్నారని చెప్పి విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వాళ్ళ కన్సార్టియము విశ్వనాథ ఎవెన్యూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2 సంస్థలకి 10/9/2025 వీళ్ళు అతిక్రమించిన నిబంధనలు ఏంటి, వీళ్ళు ఉల్లంఘనలకు ఏం పాల్పడ్డారు, వీళ్ళకి ఎందుకు లీజ్ క్యాన్సిల్ చేయకూడదని చెప్పి టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. ఈ టెర్మినేషన్ నోటీసుల తర్వాత కూడా వీళ్ళు ఎక్కడా కూడా అధికారంలోని ఉన్నటువంటి కొంతమంది నాయకులను, పెద్దలను పట్టుకొని వీళ్ళు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఫైనల్ టెర్మినేషన్ కూడా నోటీస్ కూడా మళ్ళీ ఇంకోటి ఇచ్చారు 19/12/2025 వీళ్ళు లీజు క్యాన్సిల్ చేస్తామని చెప్పి. ఈ విశ్వనాథ్ ఎవెన్యూ ఏదైతే ఉందో లీజుకు తీసుకున్న మొట్టమొదటి రోజు నుంచి కూడా క్యాన్సిల్ అయ్యేంత వరకు ఏనాడు వీళ్ళు చెల్లించాల్సినటువంటి అద్దె కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో రుసుములు అవేవి కూడా వీళ్ళు చెల్లించలేకపోవడం అనేది గమనార్హం. ఇక్కడ 2 ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు పోర్ట్ అధికారులు అద్దె కట్టకపోయినా, కరెంటు బిల్లు కట్టకపోయినా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోర్టు స్టేడియంని విధ్వంసం చేసి వాడుకుంటున్నా పోర్టు అధికారులు కానీ, పోర్టులో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కానీ, పోర్టు స్టేడియంని పర్యవేక్షించేసేటువంటి అధికారులు ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు నోరు మెదపుకొని ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరం. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి, కారణాలు వివరిస్తాను మీకు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున 19 ఎకరాల 60 సెంట్లు అత్యంత విలువైనటువంటి ఇండోర్ స్టేడియము, అవుట్డోర్ స్టేడియము, కళావాణి ఆడిటోరియము, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు వీళ్ళకి లీజుకి 10 ఏళ్ల పాటు విశ్వనాథ సంస్థకి ఇస్తే ఈ సంస్థ ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి ఎప్పుడు ఆనవాయితీగా మోసం చేయడం, వ్యాపారం పేరుతో మాయ చేయడం ఏదైతే వీళ్ళకి ఆనవాయితీగా వస్తున్నటువంటి అవతారం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా సబ్ లీజులకు ఇచ్చేయడం, ఆ వ్యాపారస్తుల ద్వారా డబ్బులు తీసేసుకోవడం, అద్దె చెల్లించాల్సిన డబ్బులు అద్దె చెల్లించకుండా ఉండటం ఇవన్నీ జరిగాయి. చివరాఖరికి పోర్టు చైర్మన్ గారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బ్యాంక్ గ్యారంటీలు, ఒకటి 2,50,00,000 బ్యాంక్ గ్యారంటీ, ఇంకోటి 1,62,00,000 బ్యాంక్ గ్యారంటీ, 4,12,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీని పోర్టు ఎన్కాష్ చేసేసుకుంది. వాళ్ళ అద్దె నిమిత్తం ఏదైతే
వీళ్ళు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మొట్టమొదటి నుంచి ఉన్నారో ఆ డబ్బులు వెనక్కి తీసేసుకుంటే వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. అవి ఎన్కాష్ చేసుకోకుండా కోర్టు దాన్ని స్టే తేయడానికి కోర్టును ఆశ్రయిస్తే కోర్టులో చివరాఖరి విశ్వనాథ సంస్థ మేమే పోర్టు స్టేడియంని మేము పోర్టు యాజమాన్యానికి అప్పగించేస్తున్నాము అని చెప్పి లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చారు. వీళ్ళు నిర్వహించలేమని వీళ్ళు స్వయంగా పోర్టుకి లెటర్ ఇచ్చేశారు. అంటే నిర్వహణ లోపం ఎవరిది? తీసుకున్నటువంటి సంస్థది, విశ్వనాథ సంస్థది. అక్కడితో అంతా బాగానే ఉంది. హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక లెటర్ని రాశారు పోర్టు చీఫ్ ఇంజనీర్ గారికి. మేము అక్కడ ₹1,00,00,000 పెట్టుబడులు పెట్టేశాము, మేము ఎమికబుల్గా సెటిల్ చేసుకుందాము. కోర్టులకు వెళ్ళి కోర్టులోను కూడా వీళ్ళు మేము వ్యాపారం చేయలేమని చెప్పి కోర్టులో కూడా ఎఫిడవిట్ వేశారు విశ్వనాథ సంస్థ స్టేడియంని హ్యాండ్ ఓవర్ చేసేసినట్టు. దీంట్లో ఈ గ్రీన్ హైలైట్నర్తో మీకు చూడండి, ఇక్కడ 48 కోట్ల రూపాయలు వీళ్ళు నష్టపోయారటండి. వీళ్ళు పెట్టుబడి పెట్టారటండి. 48 కోట్ల రూపాయలు వీళ్ళు పోర్ట్ నెంబర్ లెటర్ పెట్టారండి. ఇది సాక్షాత్తు ఆ సంస్థ లెటర్ యాడ్ మీద వాళ్ళు పెట్టినటువంటి 2 లెటర్లు అండి. 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి కానీ 2 లెటర్లు ఇవి. 48 కోట్లు ఇవ్వాలండి. వీళ్ళు కట్టిన అద్దె ఎంతండి? వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసింది 4 కోట్లు అండి. పెట్టుబడి ఎవరిదండి? సబ్ లీజుదారులదండి. లాభాలు ఎవరికండి? విశ్వనాథ సంస్థకండి. వచ్చిన డబ్బులు ఏ రోజైనా అద్దెలు కట్టారండి? అద్దెలు కట్టలేదండి పోర్టుకి. ఆఖరికి బ్యాంక్ గ్యారెంటీ ఎన్కాష్ చేసుకునేటువంటి పరిస్థితి పోర్టు యాజమాన్యానికి వచ్చిందండి. అయితే ఈ లెటర్ని బేస్ చేసుకొని ఈ లెటర్ ఇవ్వకముందరే వీళ్ళు కోర్టులో న్యాయస్థానాలు 2025 నుంచి కూడా టెర్మినేషన్ నోటీసుల మీద కోర్టులకు వెళ్ళారు విశ్వనాథ సంస్థ. కోర్టులో ఎక్కడా కూడా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కానీ ఆర్బిట్రేషన్ వేయాలని కానీ ఏ కోర్టులోని తీర్పులు చెప్పలేదు. 4 కేసులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వేశారు. అలాగే ఒక కేసు జిల్లా కోర్టులో వేశారు. ఇవి కోర్టు ఆర్డర్ కాపీలు కూడా ఉన్నాయండి. మొత్తం 5 కోర్టులు వేసినటువంటి ఆర్డర్ కాపీలో ఒక కేసు పెండింగ్ ఉంది. వీళ్ళే స్వయంగా కోర్టులోని మేము స్వచ్ఛందంగా పోర్టు యాజమాన్యానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఎమికబుల్గా లాస్ మేము కూర్చొని సెటిల్ చేసుకుందాము, 48 కోట్ల రూపాయలు మాకు నష్టం అయింది అని చెప్పి ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ సర్వేర్ని నియమించారండి అధికారులు, పోర్టు అధికారులు. ఇతని మీద ప్రేమతో నియమించేసి లెటర్ని ఆధారంగా ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండి. ఇది ఇంజనీర్ గారు ఆర్ రామకృష్ణారావు గారు, ఈయన అఫీషియల్ గవర్నమెంట్ వాల్యూర్ అని చెప్పి ఇతను లెటర్ యాడ్ మీద ఉంది. సర్వేర్ అండ్ లాస్ అసెసర్ ఇంజనీరింగ్ అండ్ మెరైన్ అండ్ ఫ్రీ అని స్పోర్ట్స్ కాంప్లెక్స్ 3 ఏప్రిల్ 2026 నుండి ఇది. ఈయన మొత్తం అంతా సర్వే చేసి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనండి 23,95,10,260 రూపాయలు నష్టపరిహారం కింద ఇతను లెక్కలేశారండి స్పోర్ట్స్ కాంప్లెక్స్కి. ఇది కళావాణి ఆడిటోరియం అండి. దీనికి 2,46,04,900 రూపాయలు నష్టపరిహారం వేశారండి. అంటే సుమారు 26 కోట్ల రూపాయలు వీళ్ళు 2 ఏళ్లలో పెట్టుబడి పెట్టిన దానికి నష్టపరిహారంగా సామాన్లు వస్తువులకి, చైర్లకి, కుర్చీలకి, రంగులకి, పెయింట్లకి, ఏసీలకి, ఫ్యాన్లకి మొత్తం వాట్ నాట్ అన్నింటికి వేశారండి. ఇది సరిపోలేదట. ఇది సరిపోలేదని ఈ డబ్బులు వీళ్ళు పెట్టింది 48 కోట్ల రూపాయలు కదా దరఖాస్తు. మళ్ళీ 2వ అసెస్మెంట్ థర్డ్ పార్టీ అసెస్మెంట్ వాల్యూని దించారండి. పోర్టుకి ఎంపానల్డ్ అయినటువంటి మెకాన్ అనేటువంటి సంస్థ కోల్కతాలో ఉంటుందండి సంస్థ.
వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అసెస్ చేసి 40 కోట్ల రూపాయలకి అసెస్ చేసేసి ఇప్పుడు ఇచ్చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారండి. ఈ కృష్ణారావు గారు అయినటువంటి ఈ ఇంజనీర్ గారికి ఈ అసెస్మెంట్ చేయడానికి, రామకృష్ణారావు గారు అనేటువంటి ఈ ఇంజనీర్ గారికి అసెస్మెంట్ చేయడానికి పోర్టు 5 లక్షల రూపాయలు చెల్లిస్తుందండి వాల్యూయర్కి. ఇతను నచ్చలేదు కాబట్టి రెండో వాల్యూయర్కి 27 లక్షలండి. ఆయన కోల్కతా నుంచి రావాలి కదా. పోర్ట్ ఎంపానల్డ్ అసెస్మెంట్ వాల్యూయర్ ఆయన మెకాన్ అనేటువంటి సంస్థ. ఇవి వాల్యుయేషన్ ఇప్పుడు 50% పెంచేయాలి పాత ఆయన వేసేదానికన్నా చెప్పి అధికారులు ఈ యొక్క యాజమాన్యం కూర్చొని 4 గోడల మధ్యనే అంచనాలు తయారు చేసేసి 40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారండి. ఒక పక్క నష్టపోయాం మేము, డబ్బులు ఇవ్వండి అని చెప్పి పోర్టుతోని వాల్యూలను రప్పించుకొని వీళ్ళు ఏమొచ్చి అంచనాలు వేసేసి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్ స్టేజ్లో ఉంది ఇప్పటికీ. మరో పక్క ఇంకో గమ్మత్తు ఏంటంటే ఎవరైతే సబ్లీజ్ హోల్డర్స్ ఉన్నారో ఆ సబ్లీజ్ హోల్డర్స్ వాళ్ళతో లెటర్లు పెట్టించారండి. సబ్లీజ్ హోల్డర్సు ఎవరు? ఈ యొక్క విశ్వనాథ బినామీ సంస్థలు ఇవి. ఇగో ఫన్ విల్లే కార్నవెల్ కంపెనీ అని ఎప్పుడు పెట్టారు లెటరీలు? 23/3/2026 మార్చి 23 పెట్టారు. విశ్వనాథ సంస్థ మమ్మల్ని పెట్టుబడి పెట్టమంటే పెట్టుబడి పెట్టి మేము ఇరుక్కుపోయాము, మేము ఇక్కడ మావన్నీ కూడా ఇక సామాగ్రి ఉన్నాయి, వేసవి సెలవులు ఉన్నాయి, ప్రజలకి ఇక్కడ సేద తీర్చుకోవడం కోసం ఆహ్లాద కోసం మాకు 4 నెలల పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కోసం మాకే డైరెక్ట్గా అగ్రిమెంట్ ఇచ్చేయండి అని చెప్పి పోర్టుకి రాసినటువంటి లెటర్ అండి ఇది. విశ్వనాథ సంస్థ అధికారులు కలిపి సబ్లీజ్ హోల్డర్స్తోని కొమ్ముక్కయ్యి లెటర్ రాయించుకున్న ఒక లెటర్ అండి. చైర్పర్సన్ గారికి రాసింది ఫన్ విల్లే కంపెనీ యొక్క మేనేజింగ్ పార్ట్నరు వి రాకేష్ వర్మ అండి. ఈయన ఇంకొక లెటర్ అండి ఇది. ఏదైతే వీళ్ళు ఫన్ జోన్ అండ్ వాటర్ పార్క్ అని ఉందంటండి, వీళ్ళు చాలా విచిత్రంగా లెటర్ రాశారండి పోర్టు చైర్మన్ గారికి. మేము 6,51,50,000 రూపాయలు విశ్వనాథ్ సంస్థని నమ్మి మేము పెట్టుబడి పెట్టాము, మా డబ్బులు మాకు వచ్చిన 21,60,000 రూపాయలు మొత్తం అంత కలిపి 6,83,10,000 రూపాయలు మా ఇరుక్కుపోయినాయి. విశ్వనాథ్ సంస్థ కనుక మీరు ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మాకు ఇవ్వరు, వాళ్ళు దోచేస్తారు, వాళ్ళు డబ్బులు ఇవ్వకండి, మాకు డైరెక్ట్గా మీరు లీజ్ అగ్రిమెంట్ ఇచ్చేయండి, మేము పావలా వాటా మీకు వచ్చే లాభాలు ఇస్తాము, మేము థర్డ్ పార్టీ ఇన్వెస్టర్లమి అని చెప్పి వీళ్ళు విశ్వనాథ సంస్థ డబ్బులు ఇవ్వద్దని చెప్పి పేరుకి ఎంత ఇదంతా డ్రామా ఇదంతా. వీళ్ళకి ఇప్పుడు ఇద్దరికి లీజ్ అగ్రిమెంట్లు ఇచ్చేయడానికి పోర్ట్ అధికారులు విశ్వనాథ సంస్థతో కుమ్మక్కయ్యి విశ్వనాథ సంస్థ బినామీలైనటువంటి ఈ యొక్క సబ్లీజ్ హోల్డర్స్కి డైరెక్ట్గా ఎటువంటి టెండర్ నోటిఫికేషన్ లేకుండా, పబ్లిక్ ఆక్షన్ లేకుండా కామ్గా ఇచ్చేసేటువంటి ప్రక్రియ వీళ్ళు చేపడుతున్నారండి. దీని అంతటికీ కూడా ఈ కుట్ర మొత్తానికి విశాఖ పోర్టు సంపదను మొత్తం దోచుకోవడానికి సహకరిస్తుంది పోర్ట్ అధికారులు. నేను పేర్లతో సైతం ఇవాళ చెప్తున్నాను, కీలకమైన అధికారుల పేర్లు. వీళ్ళతో పాటు ఇంకా కింద స్థాయి అధికారులు కూడా ఉంటారు. ఇవన్నీ నేను పేర్లతో నా కంప్లైంట్లో మెన్షన్ చేశాను. నేను ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ ఈ యొక్క ఎవరైతే ఈ విశ్వనాథ్ సంస్థకి మొత్తం ఈ టెండర్ రావడానికి కానీ, ఈ టెండర్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేపట్టడానికి కానీ, తిరిగి వాళ్ళ నష్టపరిహారం చెల్లించేటువంటి కార్యక్రమానికి కానీ, సబ్లీజ్ హోల్డర్స్కి మళ్ళీ లీజ్ ఇప్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కానీ, దీని అంతటికీ కూడా 5 కీలకమైన వ్యక్తులు ఉన్నారు. పోర్టు సొమ్ము, పోర్టు జీతాలు తీసుకొని విశ్వనాథ్ సొమ్ముకి కొమ్ము కాస్తూ వీళ్ళు దోచుకొని విశ్వనాథ్ సంస్థ దోచిపెడుతున్నది గత డిప్యూటీ చైర్పర్సన్, గత సెక్రటరీగా ఉన్నటువంటి
టి వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి. టి వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి, అలాగే ఇప్పుడు సిహెచ్ రామ్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి అప్పుడు ఈ ప్రాజెక్టు స్ట్రాటజికల్ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఈ ప్రాజెక్టు మొత్తం బాగా టేకప్ చేస్తే నీకు సీఎంఈ ప్రమోషన్ ఇస్తానని చెప్పి వేణుగోపాల్ ఆశ చూపితే ఈ ప్రాజెక్ట్ అంతా సక్సెస్ఫుల్గా చేసేసి అప్ చెప్పినందుకు రామ్ ప్రసాద్కి సీఎంఈ కూడా ఇచ్చేసారు. ప్రజెంట్ సీఎంఈ రామ్ ప్రసాద్ సారీ. ఈ సిహెచ్ రామ్ ప్రసాద్ అన్న వ్యక్తి ఛాంబర్లోనే కీలకంగా మొత్తం వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఈయన సీతందారులు అని ఉంటారు. ఇంత ముందర కాశీ ఇంటి పక్కన ఉండేవారు, ఇప్పుడు కొత్త దూరం ఉన్నాడు అంతే. ఈ సిహెచ్ రామ్ ప్రసాద్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ఆఫ్ పోర్ట్ ట్రస్ట్. టి వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి గత సెక్రటరీ, ఇప్పుడు పారదీప్ పోర్టుగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. అయినా కానీ ఆయన అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయనకేంటి ప్రత్యేక అభిమానం అంటే ఇదంతటికీ మొత్తానికి కార్యరూపం దాల్చింది టి వేణుగోపాలే. ఆయన పిఎం పాలనలో ఇప్పుడు ఇల్లు కూడా కాశీయాలు కట్టిపెట్టారు. సరే, అది పక్కన పెడదాం. దీంతోపాటు చీఫ్ ఇంజనీర్ ఎన్ శ్రీ రామచంద్రమూర్తి, అలాగే ఎస్టేట్ విభాగం మొత్తాన్ని చూసి పర్యవేక్షించడానికి ఒక మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, వేణుప్రసాద్ అని. నాకు తెలిసి కాశీని, బొడ్డేటి కాశీని వేణుప్రసాద్ క్లాస్మేట్స్ ఏమో అనుకుంటున్నాను, నాకు ఇంకా తెలియదు. ఇంకా ఫోటోలు ఏం రాలేదు అందరు క్లాస్మేట్స్ కింద. అయితే వీళ్ళ నలుగురితో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజి, వీళ్ళందరూ కలిపి ఇప్పుడు అర్ధాంతరంగా ఆగమేఘాల మీద ఒక ఈమెయిల్ పెడితే విశ్వనాథ్ సంస్థ ఈమెయిల్కి రెస్పాండ్ అయిపోయి ఒక థర్డ్ పార్టీ అసెసర్ వాల్యూని రప్పించేయటం, వాల్యూ వేయించేయడం, వాడిది నచ్చలేదని చెప్పి మళ్ళీ చాలలేదు డబ్బులు అని చెప్పి మళ్ళీ ఇంకొక వాల్యూని మెకాన్ని రప్పించేయటం, ఇవన్నీ చేస్తుంది ఈ ఐదుగురే. నేను నిన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి నేను ఫిర్యాదు చేశాను. నేను ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్గా డాక్యుమెంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని, రిసీవ్డ్ కాపీ ఇవ్వండి, ఇది సిబిఐ డైరెక్టర్కి మెయిల్ చేశాను నేను. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గారికి మెయిల్ చేశాను. నాకు ఫిర్యాదు నెంబర్ కూడా వచ్చింది, టోకెన్ నెంబర్ వస్తుంది ఎవరు ఫిర్యాదు చేసినా. ఇవన్నీ ఆధారాలతో నిన్న పోర్ట్ చైర్మన్ గారు కూడా రిసీవ్డ్ కాపీ ఒక కాపీ ఇచ్చాను నేను. ఈ మొత్తం వ్యవహారం మీద అంగమత్తు గారికి టపాల్సులు ఇచ్చాను నిన్న ఆయన అపాయింట్మెంట్ దొరకకపోతే. ఈ ఐదుగురు అధికారులు బొడ్డేటి కాశీ విశ్వనాథ్కి ఏ విధంగా అయితే కొమ్ము కాస్తున్నారో, ఇన్ని ఉల్లంఘనలు పాల్పడినా పోర్టులో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు ఎందుకు అసలు ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడలేదో, కోర్టు ఆర్డర్స్ను కూడా ధిక్కరించి డిఫాల్టర్ ఈయన వ్యాపారం చేయలేక ఈయన నిబంధనలు అతిక్రమించి పూర్తిగా లీజు ఉల్లంఘనల్ని తొంగలోకి తొక్కి కోట్లాది రూపాయలు చాలామంది దండేసుకొని మోసం చేసిన వ్యక్తిని వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున కొమ్ము కాసి తిరిగి పోర్టు సొమ్ముని మళ్ళీ 40 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ ఫైల్ మీద 2 సంతకాలు పెట్టేశారు. ఇంకొక 2 హెచ్ఓడీల సంతకాలు పెట్టాలి. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ డిప్యూటీ చైర్పర్సన్ అపరంజి గారు, ఇంకొక అధికారి. నేను ఒకటే కోరుతున్నాను మీ అందరి ద్వారాగా, పోర్టు సొమ్ము దారాదత్తం కాకూడదు. పోర్టు స్టేడియంని ఎంతోమంది సీనియర్లు విశాఖనగరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆటలాడుకోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం అది. దాన్ని వీళ్ళు పూర్తిగా విధ్వంసం చేసి పడేశారు. తిరిగి మళ్ళీ సబ్ లీజుదారులకి కొత్తగా లీజులు ఇచ్చే ప్రక్రియ మీరు చేపట్టద్దు దయచేసి రహస్యంగా. ఏదైతే పోర్టు చైర్మన్ అంగమత్ గారు ఆదివారం నాడు ట్రాన్స్ఫర్ అయిపోయారో, ఆయన ఉంటుండగా ఇప్పుడు రిలీవ్ అయిపోయే లోపల ఈ 40 కోట్ల రూపాయల వ్యవహారం, నష్టపరిహారం వ్యవహారమై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపించాలని, అవన్నీ తేలేంత వరకు ఏదైతే ఫార్మర్ సెక్రటరీ ప్రెసిడెంట్ పారదీప్ ఉన్నటువంటి అధికారి టి వేణుగోపాల్ని, డిప్యూటీ చైర్పర్సన్ రోషిని అపరంజని, అలాగే సిఎంఈగా ఉన్నటువంటి సిహెచ్ రామ్ ప్రసాద్ని, చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఎన్ శ్రీరామచంద్రమూర్తిని, ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్ అక్కడ వేణుప్రసాద్ ఉన్నారో ఆయన్ని, వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి పక్కన పెట్టండి విచారణ జరిగేంత వరకు. వీళ్ళు అవినీతి అధికారులు, పోర్టు ఆస్తుల్ని, పోర్టు సొమ్ముని కొల్లగొడుతున్నారు వీళ్ళు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసేంత వరకు, దర్యాప్తులో నిజానిజాలు తేలేంత వరకు, అక్కడ అమాయకుడు ఏప్రిల్ నెలలో గత ఏడాది ఒక 7 ఏళ్ల బాలుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు కూడా ఈ సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. స్విమ్మింగ్ పూల్లో పడిపోయి, మీ అందరికీ తెలుసు, సాక్షాత్ విష్ణుకుమార్ రాజు గారే స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్ళారు. అలాంటిది ఇంత జరిగినా కానీ ఈయన ఈ యొక్క విశ్వనాథ్ సంస్థ వల్ల